తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా లోకేష్ కనకరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై లోకేష్ ను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ను ప్రేక్షకుల అంచనాలతో సంబంధం లేకుండా చేయగలిగితే ఎలాంటి ప్రాజెక్ట్ ను ఎంచుకుంటారు అని ప్రశ్నించగా అందుకు బదులిస్తూ నా నెక్స్ట్ సినిమా అలాంటిదే అని బదులిచ్చాడు. దాంతో ఇప్పుడు అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని వస్తున్న ఊహాగానాలకు మరింత బలంగా చేకూర్చాయి. ఇదే నిజమైతే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ ప్రాజెక్ట్ చూడబోతున్నామనే చెప్పాలి. ఎందుకంటే లోకేష్ లాంటి దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మరోవైపు బన్నీ ప్రస్తుతం చేస్తున్న అట్లీ సినిమా కూడా ఇలాంటిదేనని అంటున్నారు. ఓ సందర్భంలో అట్లీ మాట్లాడుతూ బన్నీ ప్రాజెక్ట్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చాడు. ఈ లెక్కన ఈ సినిమాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇద్దరు తమిళ స్టార్ డైరెక్టర్స్ తమ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ను బన్నీతో చేస్తున్నారంటే ఐకాన్ స్టార్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పుష్ప సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుంది. అలాంటిది స్టార్ దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఈసారి పీక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నామని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మరి ఈసారి బన్నీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.